హలో అండి. శ్రీ కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళామండి. అమీర్పేట్‌లో ఉంటుంది. చాలా చాలా ఫేమస్ అండి. పాసిబుల్ అయినప్పుడు టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ హెల్ప్ అవుతుంది ఎవరికైనా ఈ టైమింగ్ అమ్మవారి టెంపుల్ టైమింగ్స్, రాహుకాల పూజ ఇవన్నీ హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నానండి. ఎవ్రీ ట్యూస్‌డే 3-4:30 వరకు రాహుకాల పూజ జరుగుతుందండి. అర్లీగా వెళ్ళాలి. మనకు అన్నీ అక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి. అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకొని వెళ్ళలేని వాళ్ళకి అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ చూసారా అండి, మీ మాల హరి మొక్కుకున్నారండి అమ్మవారికి శారీ పెట్టాలని. టెంపుల్‌కి వెళ్తాము అనగానే మా ట్విన్ సిస్టరు అమ్మవారికి మాల తీసుకోమన్నారు, కొబ్బరికాయ అలా తీసుకోమన్నారు. లెమన్స్ మనం పూజ చేసి ఇస్తారండి. 3 టికెట్స్ తీసుకున్నాము అర్చనకి. 20 రూపీస్ అండి అర్చన టికెట్. నేను మా ట్విన్ సిస్టర్ ఫ్యామిలీకి పూజ చేయించామండి. అక్కడ చూసారా అండి, హోమం జరుగుతూ ఉంది. మనం అలా చేయించుకోవచ్చు. రాహుకాల పూజ అప్పుడు 1½ అవర్ కూర్చోలేని వారు మనం పూజ చేసి ఇక్కడ పెట్టేసేయొచ్చండి. ఆ ర్యాక్స్ దానికోసం పెట్టారు. మిడిల్‌లో బ్రేక్ అయితే ఆ వీక్ కంటిన్యూ చేయొచ్చంటే కౌంట్ అవుతుంది అని చెప్పారండి పూజారి గారు. నేను అడిగాను. చూసారండి అమ్మవారు చాలా బాగా అలంకరణ చేశారు. పాసిబుల్ అయిన వాళ్ళు వెళ్ళండి. హరికి టీసీఎస్‌లో జాబ్ వచ్చిందండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా హరితో ఉండాలండి. అమ్మవారికి శారీ పెట్టాలని మొక్కుకున్నారు. వచ్చాము బిఫోరే నాకు చెప్పారు తీసుకోమని. చూసారండి అలా అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. మా ట్విన్ సిస్టర్ మాల తీసుకొని ఉన్నారు. అమ్మవారికి మాల వేస్తున్నారండి. అలాగే పూజ కూడా చేశారు. మన గోత్రనామాలు చదివారు. కుంకుమ ప్రసాదము, కొబ్బరికాయ కొట్టి మనం తీసుకెళ్ళినవి మనకి ఇచ్చారండి. నెక్స్ట్ శారీ ఇదేనండి మేము తీసుకున్నాం. అమీర్పేట్ నార్సింగ్‌లో తీసుకున్నామండి శారీ. తీసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ తీసుకోండి. అమ్మవారి శారీస్ అని అన్నా కానీ కొంచెం పట్టులాగా ఉన్న శారీస్ అన్నా చూపిస్తారండి. ఇలా ఇచ్చారండి కుంకుమ ప్రసాదం. టెంపుల్ ఇలా ఉంటుందండి. వెళ్ళినప్పుడు కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా చాలా చూసారండి అమ్మవారిని ఇలా పెట్టారు. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ఎలా ఉంటుందో అలా అరేంజ్ చేశారండి. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచకాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అల్లంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయం పురుహూతిక ఓడ్యాయం గిరిజాదేవి మాణిక్య దక్షివాటిక హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ శక్తి పీఠాని యోగి నామపి దుర్లభం. అష్టాదశ శక్తి పీఠ స్తోత్రంలో ఎలా ఉన్నాయో అలాగే పెట్టారండి. చాలా చాలా ఫేమస్ అండి అమ్మవారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనకి ఎంత పాజిటివ్గా ఉంటామో అనిపిస్తుందండి అమ్మవారిని పూజ చేసుకుంటే. మనకి పూజ చేసుకుంటే భయం అనేది ఉంటుందండి. ఒక మిస్టేక్ చేయాలంటే చాలా భయం ఉంటుంది. అమ్మవారు చూస్తున్నారు కదా అని మేము కిడ్స్కి కూడా చెప్తామండి. సీసీ క్యామ్ లాగా అమ్మవారు చూస్తూ ఉంటారని ఎగ్జాంపుల్ చేసి మేము క్యామ్లో కిడ్స్ ఏమన్నా ఫైటింగ్ చేసుకున్నా కానీ మేము చూపిస్తామండి ఎవరి మిస్టేక్ ఉంది అని కిడ్స్ తోటి. సేమ్ అదే టైంలో ఇలా కంపేర్ చేస్తామండి. ఇక్కడ మేము ఎప్పుడో చూస్తాము, ఇలా చూసినప్పుడు మిస్టేక్ అని తెలుస్తుంది. కానీ గాడ్ ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు. సీసీ క్యామ్ లాగే చూస్తూ ఉంటారు. మనం మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు అని చెప్తామండి. కిడ్స్కి అలా చెప్తూ ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. భయం ఉంటుంది. ఎప్పుడు మనం చూస్తూ ఉంటారు, మనం మిస్టేక్ చేయకూడదు అనేది. కిడ్సే కాదండి, మాకు అనిపిస్తుంది. మేము భయపడతాం ఒక మిస్టేక్ చేయాలంటే. సేమ్ అదే కిడ్స్కి చెప్తామండి. నిజంగా అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారండి. మా ట్విన్ సిస్టర్ యుఎస్ వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. వేదాష్ పాపనంటే నాకంటే మా ట్విన్ సిస్టర్ ఎక్కువ చూసుకున్నారు. పాప చాలా దిగులు పడ్డారండి యుఎస్ వెళ్ళాకండి. చాలా డేస్ పట్టింది కవర్ అవ్వడానికి. ఉండేవాళ్ళు మా ట్విన్ సిస్టర్. మా బాబు వాళ్ళు అయితే ఎలా చూసుకునేవారు. విశ్వక్ బాబు చాలా కేరింగ్గా చూసుకునేవాళ్ళు. రుత్విక్ బాబుకి చాలా ఇష్టం. కానీ అంత బాధ అనిపించింది. వెంటనే ఒక స్టెప్ ఎక్స్ట్రా అంత హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కిడ్స్కి పప్పాతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదండి. 1 ఇయర్ బిఫోర్ నుంచి మాతో ఉన్నారు. చాలా క్లోజ్గా ఉన్నామండి. ఎక్కడున్నా ఎవ్రీ వీకెండ్ వెళ్ళిపోయే వాళ్ళము. కానీ లాస్ట్లో అయితే దగ్గరున్నాం. అది చాలా హ్యాపీ. అంటే మనకి ఒక హెల్ప్ అనేది ఒక అమ్మవారు ఏదో ఒక హ్యాపీ అనేది ఇస్తారండి కంపల్సరీగా. మనకు ఆ ధైర్యం అనేది ఉంటుంది. అంటే ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టంలో ఉన్నా గాడ్ రూపంలో ఎవరో ఒకరిని పంపిస్తారండి. ఒక మాట సహాయము, ఒక హెల్ప్కి ఖచ్చితంగా మనం అమ్మవారిని, స్వామివారిని ఎవరినైనా కానీ మనం ట్రస్ట్ చేసామంటే మనకి చాలా ధైర్యం ఉంటుందండి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా మేము చెప్తున్నాం. మనకి ఎంత కష్టం పీక్ స్టేజ్కి వెళ్ళినా కానీ ఒక ధైర్యం ఎప్పుడూ ఉంటుందండి. మాకైతే భయం అనేది ఉండదు. కొంచెం అలా అనిపించినా కానీ వెంటనే అమ్మవారు మనకి ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తారండి. అది ట్రూత్ఫుల్ అండి. మనకి పాజిటివ్ థాట్సే వస్తాయి. పాజిటివ్ థింకింగే చేస్తామండి. మనం
గాడ్‌ని నమ్మకపోయినా కానీ మనం పాజిటివ్‌గా థింక్ చేసామనుకోండి, చూడండి మనం ఎంత హ్యాపీగా ఉంటామో. టెంపుల్ ఇలా ఉంటుందండి. మనం నెగెటివ్‌గా ఉన్నామనుకోండి, మనకంతా సాడ్‌గా అనిపిస్తుంది. మనం ఒకవేళ భక్తి లేకపోయినా ఇలా కూడా అనుకోవచ్చండి. పాజిటివ్‌గా ఉంటే మనమంతా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి పాజిబుల్ అయిన వారి దర్శనం చేసుకోండి. చాలా చాలా బావుంటారండి అమ్మవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.